క్రీస్తునందు ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు పట్టణాలు. మొదటి పట్టణము హబకుకు గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనం నుండి 2వ అధ్యాయము 4వ వచనం వరకు. మత్తయి సువార్త 17వ అధ్యాయము 14వ వచనం నుండి 20వ వచనం వరకు. సమాధానం ఆలస్యమైన విశ్వాసం వదలొద్దు. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, మన ప్రార్థనలకు వెంటనే సమాధానం రాకపోతే మనం అడిగే మొదటి ప్రశ్న, దేవా నీవెక్కడ ఉన్నావు? నీవు ఉన్నావా? ఎందుకు ఆలస్యం చేస్తూ ఉన్నావు? ఎందుకు మమ్మలను వదిలేశావు? ఎంతకాలం ఎదురు చూడాలి? ఎంతకాలం విశ్వాసంలో నేను ఇంకా ఇలా ఉండాలి అనే ఈ ప్రశ్న కొత్తది కాదు మన జీవితంలో. ఈరోజు మొదటి పట్టణంలో హబకుకు ప్రవక్త కూడా అదే ప్రశ్న దేవుణ్ణి అడుగుతూ ఉన్నారు. అన్యాయం పెరుగుతూ ఉంది, దుష్టులు విజయం సాధిస్తూ ఉన్నారు, దేవుడు మాత్రము మౌనంగా ఉన్నారు. అప్పుడు దేవుడు ఒక గొప్ప సమాధానం ఇక్కడ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ దర్శనం నిర్ణయించిన కాలంలో నెరవేరుతుంది. ఆలస్యం అనిపించినా దానికోసం వేచి ఉండు, అది తప్పక నెరవేరుతుంది అని హబకుకు గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనంలో చక్కగా దేవుని సందేశం ఇస్తూ ఉన్నారు. అదే సందేశాన్ని యేసు ప్రభు కూడా సువార్తలో మరింత స్పష్టంగా చెబుతూ ఉన్నారు. ఆవగింజంత విశ్వాసం ఉన్న అసాధ్యం అనేది నీ జీవితంలో ఉండదు అని మత్తయి సువార్త 17వ అధ్యాయము 20వ వచనంలో చెబుతూ ఉన్నాడు. మొదటిగా దేవుని మౌనము దేవుని గహైజరు కాదు. హబకుక్కు దేవుని ప్రశ్నించాడు, ప్రభు ఎంతకాలం? దేవుడు కోపపడలేదు, సమాధానం మౌనంగా ఇచ్చి వేచి ఉండు అని తన జీవితంలో మన జీవితంలో కూడా ఈ విధంగానే చెబుతూ ఉన్నారు. కొన్ని ప్రార్థనలకు వెంటనే సమాధానం వస్తూ ఉంది, కొన్నిటికి నెలలు పడతాయి, సంవత్సరాలు పడతాయి. కానీ దేవుడు ఆలస్యం చెయ్యడు. దేవుడు సరి అయినటువంటి సమయంలో ఆయన జవాబు, ఆయన పనితీరు ఉంటూ ఉందని మనకు స్పష్టంగా ఇక్కడ తెలియజేస్తూ ఉంది దైవవాక్యం. ప్రభువు తన వాగ్దానాన్ని ఆలస్యం చేయడని 2వ పేతురు 3వ అధ్యాయము 9వ వచనంలో మనకు చెబుతూ ఉంది. మన జీవితంలో దేవుని గడియారం తిరగాలి, మన గడియారం కాదు. రెండవదిగా, విశ్వాసం అంటే పెద్ద అద్భుతాలు కాదు, చిన్న నమ్మకం. శిష్యులు ఆ బాలుల్లోని దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోతూ ఉన్నారు. ఎందుకు అంటే మీ విశ్వాసం చాలా చిన్నదిగా ఉంది అని. యేసు ప్రభువు పెద్ద విశ్వాసం అడగలేదు మన నుంచి. ఆయన చెప్పింది ఏమిటంటే ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు. ఆవగింజ ఎంత ఉంటుంది? చిన్నది. కానీ ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, జీవం ఉంది, అదే ముఖ్యమైనది. విశ్వాసం పరిమాణం కాదు, జీవంతో ఉండాలి, జీవంతో సమృద్ధిగా విరయాలి అని ప్రభువు చెబుతూ ఉన్నాడు. మన జీవితానికి రోజు చిన్న ప్రార్థన కావచ్చు, చిన్న ప్రేమ కావచ్చు, చిన్న క్షమాపణ కావచ్చు, చిన్న త్యాగం కావచ్చు, అవే పెద్ద అద్భుతాలకు ఆరంభం. పెద్ద అద్భుతాలకు చేయడానికి దేవునికి మనకు ద్వారాన్ని తెరుస్తూ ఉంటాయి. మూడవదిగా, విశ్వాసం ఎదురు చూస్తుంది, అద్భుతం జరుగుతూ ఉంది. హబకుకు ప్రవక్త చెబుతూ ఉన్నాడు, నీతిమంతులు తన విశ్వాసం వల్ల జీవిస్తారు. 2వ అధ్యాయం 4వ వచనంలో. ఈ వాక్యాన్ని తరువాత రోమీలకు రాసినటువంటి లేఖ 1వ అధ్యాయం 17వ వచనము, గలతీలకు రాసినటువంటి లేఖ 3వ అధ్యాయం 11వ వచనము, హెబ్రీలకు రాసినటువంటి లేఖ 10వ అధ్యాయం 38వ వచనంలో కూడా అపోస్తలులు ఉపయోగించారు ఇదే మాటను. ఎందుకంటే క్రైస్తవ జీవితానికి పునాది విశ్వాసం. మనకు అద్భుతం కనిపించినప్పుడు విశ్వసించడం చాలా సులభం. కానీ ఏ అద్భుతం జరగనప్పుడు, అద్భుతం కనిపించకపోయినా విశ్వసించడమే నిజమైన విశ్వాసం,
ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, మనందరికీ తెలిసినటువంటి ఒక నిజమైనటువంటి జీవిత సంఘటన మీకు వివరించబోతూ ఉన్నారు. పునీత మౌనికమ్మ గారు తన కుమారుడైనటువంటి అగస్తీన్ మారాలని 17 సంవత్సరాలు కన్నీళ్లతో ప్రార్థించింది. చాలామంది ఆశ వదిలేశారు, కానీ ఆమె విశ్వాసము వదలలేదు. చివరకు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, అగస్తీన్ గారు కేవలం మారడమే కాదు, మన యొక్క విశ్వ శ్రీసభ చరిత్రలోనే గొప్ప పునీతుడు, గొప్ప దైవ శాస్త్రవేత్త అయ్యాడు. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ప్రార్థన ఆలస్యమైంది, సమాధానం మాత్రం అద్భుతంగా వచ్చింది. ఈరోజు మన జీవితాలను ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఉంటే, దేవుడు మౌనంగా ఉన్నప్పుడు నేను నా విశ్వాసాన్ని కోల్పోతూ ఉన్నానా లేదా? ఆవగింజంత విశ్వాసము ప్రతిరోజు నాలో ఉండాలని ప్రార్థిస్తున్నానా లేదా? దేవుని సమయాన్ని నేను నమ్ముతున్నానా? నా జీవితంలోని అసాధ్యాలను యేసు ప్రభుకు అప్పగిస్తూ ఉన్నానా అని మనందరం కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. చివరిగా హబకుక్కు ప్రవక్త మనకు గొప్ప మాటను చెబుతూ ఉన్నాడు. వేచి ఉండు, దేవుడు పనిచేస్తూ ఉన్నాడు, నీ కోసం పనిచేస్తూ ఉన్నాడు, నీ కోసం మంచి ప్రణాళికలను ఆయన నెరవేర్చడానికి సంసిద్ధపడుతూ ఉన్నాడు. యేసు ప్రభు మనకు చెబుతూ ఉన్నటువంటి మాట, విశ్వసించు, అసాధ్యం కూడా సాధ్యమవుతూ ఉంది. కాబట్టి ఈరోజు నుండి మన ప్రార్థన ఇలా ఉండాలి. ప్రభువా, నా సమస్యలను తొలగించమని మాత్రమే కాదు, వాటిని ఎదుర్కొనే విశ్వాసాన్ని కూడా మాకు ప్రసాదించండి ప్రభువా అని ప్రార్థన చేయాలి. ఎందుకంటే సమాధానం ఆలస్యమైన దేవుడు ఎప్పుడూ ఆలస్యం చేయడు. విశ్వాసము చిన్నదైనా దేవుని శక్తి అపారమైనది అని మనందరం కూడా నమ్మాలి. అదే విశ్వాసం.